చేవెళ్ల పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు. రోడ్ షో, కార్నర్ మీటింగ్లతో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శివరాంపల్లి, బండ్లగూడ, జాగిర్, మణికొండలో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కస్తూరి నరేందర్ తదితర నాయకులతో కలిసి కాంగ్రెస్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అర్హుడికి 6 గ్యారెంటీలను తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని, ప్రతి ఇంటికి సంక్షేమం అందే వరకు తాను నిద్రపోనని ప్రకటించారు. తాను ఎంపీగా గెలవడం అనేది చేవెళ్ల ప్రజలు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నానని, అదే అదృష్టం ప్రతి చేవెళ్ల బిడ్డ కళ్ళలో చూసేదాకా తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్ల ప్రజలకు అందుబాటులో లేని నాయకుడు తనకు ఏమాత్రం పోటీ కాదంటూ రాజకీయ ప్రత్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి చురకలందించారు. ఎలక్షన్స్ ఒక సెక్యులర్ వాదానికి, ఒక మతతత్వ పార్టీకి నడుస్తున్న ఎలక్షన్. మనం కూడా అన్ని మతాలను గౌరవిద్దాం. మనం అందరం కూడా హిందువులమే. చాలా మంది హిందువులు ఉంటారు. ఇక్కడ ముస్లిం సోదరు ఉంది. మనం మానవ జన్మ ఎత్తినప్పుడు, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఏ కులం, ఏ మతం, ఏ గల్లీలా, ఏ దేశంలో పుడతాం మన చేతులు ఉంటుందా? అందుకే మనం అందరం మానవ జన్మ ఎత్తినాం. అదే దేవునికి మన కృతజ్ఞత భావంగా మనం అందరం కలిసికట్టుగా బతకాలి. అవునా? ఇది సభ్య సమాజం, మన కోసం ఏర్పాటు చేసుకున్న సమాజం. ఏమైనా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చిండ్రు. పొద్దున్న లేస్తే మనం మంచిగా ఉన్నామా లేదా? ఏ కులం, ఏ మతం అని పక్క రోడ్డు డొల్లి నడుస్తుందా? ఎందుకు నడుస్తలేదంటే మన రాజ్యాంగం చెప్పింది, మనం కలిసిమెలిసి బతుకుదాము.